లైట్. ఈ లైట్ లేకపోతే విశ్వం మొత్తం చీకటితో నిండిపోతుంది. అయితే ఈ లైట్ అంటే ఏమిటని తెలుసుకోవడానికి 17 మరియు 18వ శతాబ్దంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. రాబర్ట్ హుక్, క్రిస్టియన్ హుజెన్స్ అనే సైంటిస్టులు లైట్ అనేది ఒక వేవ్ రూపాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. కానీ న్యూటన్ అప్పటికే లైట్ అనేది పార్టికల్ రూపంలో ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత పాలిమర్ థామస్ యంగ్ అనే సైంటిస్ట్ లైట్ అనేది పార్టికలా లేక వేవా అని తెలుసుకోవడానికి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ని చేశాడు. ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ భౌతిక శాస్త్రంలోనే ఒక మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో లైట్ అనేది పార్టికల్ గాను వేవ్ గాను రెండు విధాలుగా బిహేవ్ చేస్తుంది. అందుకే ఇప్పటికీ ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ని చేస్తూనే ఉన్నారు. కానీ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన రిజల్ట్స్ ని ఇప్పటికీ ఎవరూ సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్ పుట్టడానికి కూడా కారణం ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం చూస్తున్న ప్రపంచం మనం చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. వాస్తవిక ప్రపంచం రూపం ఇది కాదు అనే ఒక కొత్త క్వశ్చన్ కూడా డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ రైజ్ చేస్తుంది. అసలు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటి, దీనిలో వచ్చిన రిజల్ట్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా వేవ్ ఇంటర్ఫియరెన్స్ గురించి తెలుసుకోవాలి. దానికోసం నీటిలో చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవాలి. నీటిలో ఒక స్క్రీన్ ను ఉంచి దానికి ముందు ఒక నిలువు చీలిక చేసిన షీట్ అంటే సింగిల్ స్లిట్ షీట్ ను ఉంచుతారు. ఇప్పుడు సింగిల్ స్లిట్ కి అవతల ఒక వేవ్ ని క్రియేట్ చేస్తే ఆ వేవ్ అనేది సింగిల్ స్లిట్ గుండా అవతల వైపుకు ప్రయాణిస్తూ స్క్రీన్ పై సింగిల్ లైన్ ప్యాటర్న్ ను ఏర్పరుస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ ను డబుల్ స్లిట్ షీట్ తో చేయాలి. అంటే నీటిలో ఒక స్క్రీన్ ఉంచి ఈసారి స్క్రీన్ కి ముందు ఒక డబుల్ స్లిట్ షీట్ ను ఉంచాలి. ఇప్పుడు డబుల్ స్లిట్ షీట్ కి అవతల వేవ్ ని క్రియేట్ చేస్తే ఆ వేవ్ అనేది డబుల్ స్లిట్ గుండా ప్రయాణించి అవతల నుండి బయటకు వచ్చేటప్పుడు వేవ్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్ఫియరెన్స్ అవుతూ స్క్రీన్ పై ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తో అనేక లైన్స్ పడతాయి. ఇప్పుడు అసలైన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. ఈసారి 62 నానోమీటర్ వైడ్ ఉన్న ఒక చిన్న డబుల్ స్లిట్ షీట్ ని తీసుకుని దీని ముందు ఒక స్క్రీన్ ని ఉంచుతారు. ఇప్పుడు 62 నానోమీటర్ వైడ్ ఉన్న డబుల్ స్లిట్ యువతల నుండి లేజర్ బీమ్ ను ప్రొజెక్ట్ చేసి డబుల్ స్లిట్ కి అవతల వైపు ఉన్న స్క్రీన్ పై పడేలా చేస్తారు. సాధారణంగా అయితే షీట్ కి ఎన్ని స్లిట్స్ అయితే ఉంటాయో అంటే ఎన్ని చీలికలు ఉంటాయో లైట్ కూడా అన్ని చీలికల రూపంలో స్క్రీన్ పై పడుతుంది. ఇక్కడ లేజర్ బీమ్ 2 చీలికలు గుండా ప్రయాణించింది కాబట్టి లైట్ కూడా స్క్రీన్ పై 2 లైన్స్ లా పడాలి. కానీ విచిత్రంగా స్క్రీన్ పై లైట్ 2 లైన్స్ లా పడకుండా 7 to 8 లైన్స్ అనేవి స్క్రీన్ పై పడుతుంది. ఇలా జరగడానికి కారణం వేవ్ ఇంటర్ఫియరెన్స్. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. డబుల్ స్లిట్ ను నీటిలో ఉంచి వేవ్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ వేవ్ అనేది డబుల్ స్లిట్ గుండా ప్రయాణించి బయటకు వస్తున్నప్పుడు వేవ్స్ అనేవి ఒకదానితో ఒకటి ఇంటర్ఫియరెన్స్ అవుతూ స్క్రీన్ పై ఒక కొత్త ప్యాటర్న్ ను ఏర్పరుస్తుంది. సేమ్ లైట్ కి కూడా ఇదే జరుగుతుంది. లేజర్ బీమ్ ను డబుల్ స్లిట్ గుండా ప్రొజెక్ట్ చేసినప్పుడు లైట్ అనేది ఒక వేవ్ లా బిహేవ్ చేస్తుంది. ఇలా లైట్ వేవ్ లా బిహేవ్ చేయటం వలన లైట్ వేవ్స్ అనేవి డబుల్ స్లిట్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఒకదానితో ఒకటి ఇంటర్ఫియరెన్స్ అవుతూ స్క్రీన్ పై ఒక కొత్త ప్యాటర్న్ లో 7 to 8 లైన్స్ లో లైట్ అనేది పడుతుంది. తరువాత 1905లో ఐన్స్టీన్ లైట్ ఒక పార్టికల్ గా ఉంటూ వేవ్ లా బిహేవ్ చేస్తుందని చెప్పాడు. కానీ చాలా మంది సైంటిస్టులు లైట్ ఒక పార్టికల్ గా ఉంటూ వేవ్ లా ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారు. దీనితో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ను చాలా మంది సైంటిస్టులు చేయటం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాత్రం సింగిల్ ఫోటాన్స్ అంటే లో ఇంటెన్సిటీతో ఉన్న లైట్ ను డబుల్ స్లిట్ గుండా పంపించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సైంటిస్టులు అనుకున్నారు. కానీ ఆ కాలంలో సింగిల్ ఫోటాన్స్ ను అంటే లో ఇంటెన్సిటీతో ఉన్న లైట్ ను డబుల్ స్లిట్ గుండా పంపించే పరికరాలు ఏమీ లేవు. దానితో ఈ సింగిల్ ఫోటాన్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ఛాలెంజ్ గా మారింది. ఆ తరువాత 1909లో జిఐ టైలర్ అనే సైంటిస్ట్ సింగిల్ ఫోటాన్స్ ని డబుల్ స్లిట్ గుండా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశాడు. ఈసారి డబుల్ స్లిట్ కి ముందు ఒక స్మోక్డ్ గ్లాస్ ను ఉంచాడు. తరువాత ఈ స్మోక్డ్ గ్లాస్ నుండి లైట్ ను డబుల్ స్లిట్ గుండా స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక్కడ డబుల్ స్లిట్ షీట్ కి ముందు స్మోక్డ్ గ్లాస్ ను ఉంచడం వలన లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. దీనితో సింగిల్ ఫోటాన్స్ ను డబుల్ స్లిట్ షీట్ గుండా వెళ్లేలా చేస్తుంది. ఇలా సింగిల్ ఫోటాన్స్ ని డబుల్ స్లిట్ లో ప్రొజెక్ట్ చేసినప్పుడు డబుల్ స్లిట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఫోటాన్స్ కూడా స్క్రీన్ పై 2 లైన్స్ లా పడుతుంది అని అనుకున్నాడు. కానీ సింగిల్ ఫోటాన్స్ ని పంపించినప్పుడు కూడా ఆశ్చర్యకరంగా వాటర్ లో క్రియేట్ చేసిన వేవ్స్ అనేవి ఎలా అయితే ఒకదానితో ఒకటి ఇంటర్ఫియరెన్స్ అవుతూ ఒక కొత్త ప్యాటర్న్ ఏర్పరిచిందో సేమ్ అలాగే ఈ సింగిల్ ఫోటాన్స్ కూడా ఒక వేవ్ లా బిహేవ్ చేస్తూ స్క్రీన్ పై 7 to 8 లైన్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ తో లైట్ అనేది వేవా లేక పార్టికల్ అనే క్వశ్చన్ ఒక మిస్టరీగా ఉండిపోయింది. తరువాత 1961లో జాన్ క్లాస్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్
ఎలక్ట్రాన్స్ తో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ని చేశాడు. ఈ ఎలక్ట్రాన్స్ ను కూడా డబుల్ స్లిట్ నుండి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇవి కూడా వేవ్ లా బిహేవ్ చేస్తూ స్క్రీన్ పై మల్టిపుల్ లైన్ లా పడింది. అసలు ఎలక్ట్రాన్స్ కూడా పార్టికల్ గా ఉంటూ వేవ్ లా ఎలా మారుతుందో తెలుసుకోవడం కోసం డబుల్ స్లిట్ షీట్ కి ఇవతల ఒక పార్టికల్ డిటెక్టర్ ని ఉంచారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రాన్స్ ని డబుల్ స్లిట్ గుండా పంపించినప్పుడు ఒక నమ్మలేని రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఈసారి డబుల్ స్లిట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే స్క్రీన్ పై డబుల్ ప్యాటర్న్ లైన్ ని ఎలక్ట్రాన్స్ ఏర్పరిచాయి. మళ్ళీ డిటెక్టర్ ను తీసేసి ఎలక్ట్రాన్స్ ని డబుల్ స్లిట్ నుండి పంపించినప్పుడు ఎలక్ట్రాన్స్ వేవ్ లా బిహేవ్ చేస్తూ స్క్రీన్ పై మల్టిపుల్ లైన్ ని క్రియేట్ చేసింది. అంటే ఇక్కడ డిటెక్టర్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి పార్టికల్ గా బిహేవ్ చేస్తూ ట్రావెల్ చేసింది. ఈసారి సైంటిస్టులు పార్టికల్ డిటెక్టర్ ని డబుల్ స్లిట్ దగ్గర తీసేసి బ్యాక్ స్క్రీన్ దగ్గర డిటెక్టర్ ని ఉంచారు. ఎందుకంటే డబుల్ స్లిట్ గుండా బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ వేవ్ లా మారి స్క్రీన్ ని చేరుకునే సమయంలో డిటెక్టర్ తో డిటెక్ట్ చేయాలి అనుకున్నారు. దానికోసం డిటెక్టర్ ను బ్యాక్ స్క్రీన్ దగ్గర ఉంచారు. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ని డబుల్ స్లిట్ గుండా పంపినప్పుడు ఎలక్ట్రాన్స్ ఒక నార్మల్ పార్టికల్ గానే బిహేవ్ చేస్తూ స్క్రీన్ పై డబుల్ ప్యాటర్న్ లైన్ ను ఏర్పరిచింది. అయితే స్క్రీన్ దగ్గర డిటెక్టర్ ని తీసేసి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ని డబుల్ స్లిట్ గుండా పంపిస్తుంటే వేవ్ లా బిహేవ్ చేస్తూ స్క్రీన్ పై మల్టిపుల్ ప్యాటర్న్ ను క్రియేట్ చేస్తుంది. ఫోటాన్స్ తో చేసినప్పుడు కూడా సేమ్ ఇవే రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇలా ఎలక్ట్రాన్స్ గానీ ఫోటాన్స్ గానీ డిటెక్టర్ ఉన్నప్పుడు పార్టికల్ గాను డిటెక్టర్ లేనప్పుడు వేవ్ లా బిహేవ్ చేయడం అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఇంత చిన్న పార్టికల్స్ వాటికవే డిటెక్టర్ ఉంది అని గమనించి పార్టికల్ లా బిహేవ్ చేయడం, డిటెక్టర్ లేనప్పుడు పార్టికల్ నుండి వేవ్ లా బిహేవ్ చేయడం అనేది ఒక నమ్మలేని పెద్ద మిస్టరీ. ఈ యూనివర్స్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. వాస్తవిక విశ్వం అనేది ఒక వేవ్ రూపాన్ని కలిగి ఉంటుందా అనే క్వశ్చన్ ని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ రేస్ చేస్తుంది. మనం చూస్తున్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సూక్ష్మ స్థాయిలో అంటే క్వాంటమ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పదార్థం యొక్క లక్షణాలు అనేవి మారిపోతాయి. అంటే మనకు పైకి కనిపించిన లక్షణాలు క్వాంటమ్ లెవెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు కనిపించవు. అందుకే పార్టికల్స్ అనేవి మనం చూస్తున్న ప్రపంచంలో పార్టికల్స్ గా ఉంటే క్వాంటమ్ ప్రపంచంలో ఒక వేవ్ గా ఉంటుంది. ఇది ఈ విశ్వంలో అన్నిటికీ వర్తిస్తుంది. ఈవెన్ మనుషులమైన మనం కూడా క్వాంటమ్ వరల్డ్ లో ఒక వేవ్ గా ఉంటాము. ఇలా పార్టికల్స్ ఒకేసారి పార్టికల్ గాను వేవ్లు గాను ఉండడాన్ని వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.